ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన మంచిగా ఉంది. అచ్చా అచ్చా అంటే ఏ విధంగా ఆధునిక పెట్టుకుంటుండు ఓట్లేసి ఓటు వేసినావు నా పార్టీ అది ఆ లంగ పూకులం కూడా కాంగ్రెస్ పార్టీ పక్క. మరి నువ్వు కాంగ్రెస్ గట్ట తిడితేటనే మరి నన్ను తెంగుతున్నాడు ఎవడు ఆడే మీ పార్టీలు తులం బంగారం పిచ్చర్ ఇచ్చిండు ఆయన. అది ఆయన చెప్తాడు పెళ్లి చేపించుకున్నాను 10 నెలలు అవుతుందంట పాపం వాళ్ళ బిడ్డ పెళ్లి రావట్లేదు. ఈ ఫ్రీ బస్ ఎట్టున్నదా? ఆ ఫ్రీ బస్ కూడా వేస్ట్ లాని కొడికాడు. ఎందుకట్లా? 30 రూపాయలు దాన్ని 15 రూపాయలు పెట్టినా అందరు కొడుతుంచు. ఓ మొగోడు ఎక్కితే ఆడ సీటే ఇస్తలేదు. పైసలు పెట్టాలి, మొగోడు పైసలు పెట్టాలి, గుర్రాన్ని పట్టుకొని నిలబడాలి. ఒక్కొక్క మహిళలకు 6,000 మిగులుతాడు కదా? మిగులుతున్నది దాని అస్తుందా పోతుందా? ఉప్పలు పోయి కూరగాయలు తెచ్చుకుంటారు. ఇక్కడ నుంచి ఉప్పలు పోతారు. అవు మరి బస్సు పెట్టి కిరాయి పెట్టేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి మంచి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి పూకలం కూడా ఆదిని విక్తరాడు. ఆ ఎమ్మెల్యే ఆదిని విక్తాడు, రేవంత్ రెడ్డి ఆదిని విక్తాడు. బట్టేవాళ్ళు లంచోకు మాటకరం లంచోకు. అంటేనే కాంగ్రెస్ పార్టీ కానీ బట్టేవాళ్ళు లంచోడు. జనాన్ని మోసపుచ్చి లంచం కొడుకు గద్దె మీద కూర్చుండు మొట్ట చూపిస్తుండు. అటగదే మీ కాంగ్రెస్ వాళ్ళకి కింద కోపం మరి ఏం చేస్తారు? మరి మీ నాయకుని మీరే వెనకేసుకురావాలి. చెప్తారు కొట్టుకుంటారు ఒకడొకడు ఓటేసి. ఎందుకు ఓటేసి పండేకేస్తే రాని నిజం రియల్ చెప్తున్నా. రైతు భరోసా వస్తానా బరాబర్ వేస్తుండు. ఎంత ఆదిరి వీక్కుంటా అంతేనా? బోనస్ వడ్లకి బొచ్చు వేస్తుండు. రుణమాఫీలు మా బ్యాంక్ రుణమాఫీ అని మొత్తం రాసి పెట్టిండు. మొత్తం పుల్టు అంతే. మరి ఇవన్నీ చేయకుండా కూడా ఆయన స్టేజ్ల మీద నేను ఎన్ని చేసినా అని చెప్తాను. బట్టే వాళ్ళు నమ్మిండుకో 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు కదా. లోకం కూడా ఏమనుకున్నాం ఒకసారి మార్పుడు చేద్దాం గవర్నమెంట్ అని తలుచుకొని మార్పుడు చెంపలు దెబ్బలు తీసుకుని అట్టే ఉంది. అంతేనా? కొట్టుకోకు నువ్వు బల కొట్టుకుంటా మరి.